ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తనుజ, భరణి, సుమన్ శెట్టికి వీళ్ళ ముగ్గురికి అన్యాయం చేశారు అంటూ బయట ఆడియన్స్ అంటున్నారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి టాస్కులు పెట్టి ఆ టాస్క్ లో ఎవరైతే విన్నర్ గా నిలుస్తున్నారో వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ గా చేస్తున్నారు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రియాంక జైన్, ఆ తర్వాత గౌతమ్ కృష్ణని, ఆ తర్వాత ప్రేర్ని పంపించారు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా ముందుగా భరణి ఓడిపోయారు, తనుజ ఓడిపోయింది, సుమన్ శెట్టి ఓడిపోయింది. అక్కడి వరకు బానే ఉంది. కానీ కట్ చేస్తే సోహెల్ ఈ రోజు రీతుని అలాగే సంజనాతో కూడా టాస్క్లో ఆడాడు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే వీళ్ళిద్దరిని తీసుకుంటాను బిగ్ బాస్ అంటూ సోహెల్ బిగ్ బాస్ కి చెప్పడంతో అయితే సోహెల్ ఏం చేశాడు, కావాలని చెప్పి రీతుతోని సంజనాతోని ఓడిపోయి వాళ్ళిద్దరిని కెప్టెన్సీ కంటెండర్ చేశాడు. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి శోభా శెట్టి అడుగుపెట్టి శోభా నేను దివ్యతో ఆడాలనుకుంటున్నానని చెప్పడంతో శోభా శెట్టి కూడా కావాలనే ఓడిపోయి దివ్యని కెప్టెన్సీని కంటెండర్ చేసింది. అయితే బయట ఆడియన్స్ అంటున్నారు, మీకు నచ్చిన వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ చేసినప్పుడు ఇంకెందుకు టాస్కులు పెట్టినాం, వాళ్ళు హౌస్ లోకి వెళ్ళి టాస్కులు ఆడకుండా కావాలని ఓడిపోయి వాళ్ళని మీరు కెప్టెన్సీ కంటెండర్ చేయడం ఎందుకు అంటూ బయట నెటిజన్స్ అయితే ఫైర్ అవుతున్నారనే చెప్పాలి. సో ఏది ఏమైనా ఈ విషయంలో అయితే తనుజకి, భరణికి, సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందనే చెప్పాలి. సో ఫైనల్ గా కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచింది కళ్యాణ్, డెమోన్, ఇమాన్యుయల్, సంజన, రీతు, దివ్య. సో మరి వీళ్ళలో ఎవరు కెప్టెన్ అవుతారనేది కమెంట్ చేయండి. మరి తనుజకి, భరణికి అలాగే సుమన్ శెట్టికి అన్యాయం చేసిన బిగ్ బాస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.